అందరికీ నమస్కారం. ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి మీ ముందుకు వచ్చిన. అయితే ఎవరైనా ఒక ఇల్లు అనుకో, వాళ్ళ వస్తువు ఒక ఇల్లు, పొలమో ఏదైనా కానీ, భూమి జాగా ఏదైనా కానీ, అయితే అది అమ్మడానికి మధ్యవర్తిని, ఒక వ్యక్తిని మాట్లాడి ఆ మధ్యవర్తి బేరం తీసుకొస్తే ₹2 లెక్కన కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది 20 లక్షలు అనుకో, 20 లక్షలకి బేరం పోతే ఒక ₹4,000 కమిషన్ రూపంలో ఒక 5,000 4,000 ఇస్తారు. ఎక్కడైనా జరిగే తంతే ఇదంతా. మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో ఈ కస్టమర్లను తీసుకొచ్చి ఈ ఎవరైతే అమ్ముకుంటున్నారో ఓనర్లు ఉంటారో వాళ్ళకి మధ్యవర్తిగా ఉండి ఇటు అటు మధ్యవర్తిగా ఉండే వాళ్ళకి కమిషన్ ₹2 లెక్కన ఇస్తారు. ఇది ఆనవాయితీ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు గొలుసుల మల్లయ్య అనే చెరువు అనే కులబడే కుంటకి వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, వాళ్ళ భూమి అయితే ఇంతమందికి సమ్మక్క సారక్క పల్లారం ఎట్లా పంచుతారు? మనం ఇదివరకు సమ్మక్క సారక్కకి 2 ఏళ్ళకు ఒకసారి జరిగితే అక్కడ పోతే అమ్మ దయ వల్ల అక్కడ మంచి జరిగి మనం పోయి మొక్కు చెల్లించుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చి పలారం అందరికి పంచుతాం. అట్లనే ఈ గొలుసుల మల్లె చెరువు అనే కనబడే పిలవబడే కుంటని సమ్మక్క సారక్క పలారం ఎట్లా పంచుకుంటారో అట్లా పంచిండు. ఈఓకి, సర్పంచ్కి, బోకర్లకి, బ్లాక్ బెల్గాళ్ళకి, అనేక మందికి, ఆడొకడు వీడొకడు, అసలు అడ్రస్ లేని వాళ్ళకు కూడా వీళ్ళు డబ్బులు ఇస్తారు. అంటే వాళ్ళదైతే ఎవరైనా ఇస్తారా? ప్రజలారా, మీరు ఒకటి గమనించండి. అది వాళ్ళ వస్తువు, వాళ్ళ హక్కుతో ఉన్నారు అంటే ఇంతమందికి ఇవ్వాల్సి వస్తుందా? ఒక్కొక్కడికి 10 లక్షలు, 5 లక్షలు, 200 గజాల స్థలాలు, 300 గజాల స్థలాలు ఎవరి బాబు సొమ్మని వీళ్ళు ఇచ్చేళ్ళు? అంటే ఇది ప్రజల సొమ్ము, ఇది వాళ్ళది కాదు కాబట్టే వీళ్ళు అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా ప్రజలకు చెందాల్సిన భూమిని అది తీసుకెళ్ళి అందరికీ పంపకాలు చేసుకొని పంచుకున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్ మీద ఏంటంటే మనకెందుకులే అని అందరి లెక్కన నేను కూడా అనుకుంటే, మరి ఎవరు కాపాడాలి దాన్ని? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడాలి. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు స్పందిస్తలేరు? ఆ భూమి ప్రైవేట్ కుంట అని చెప్పింది కదా, మరి ఆ ప్రైవేట్ కుంట మీద అధికారం ఎవరికి ఉంటుంది? ఈ దిక్కుమాలకు ఉంటుందా? ఈ కబ్జాకోర్లకు ఉంటుందా? ఈ మోసగాళ్ళకు ఉంటుందా? ఈ మోసగాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ఎవరైతే దిక్కుమాల సన్నాసులు ఉంటారో వాళ్ళదా? మరి ఎవరు దీన్ని కాపాడాలి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది ఎవరికి సంబంధించింది? నేను అడుగుతున్నా, ఒక పౌరుడిగా అడుగుతున్నా. నేను ఒక పన్ను రూపాయల ఇస్తున్నా. ఈ గవర్నమెంట్కి పన్ను రూపంలో నేను కడుతుంటే అది మీకు జీతాల రూపంలో వస్తుంది. నెల వచ్చే జీతం మా చెమట, మా శ్రమ, మా కష్ట జీతం మీకు జీతం రూపంలో మేము ఇస్తాను. అంటే మీరు ఎవరికి పని చేయాలా? ప్రజలకి పని చేయాలా? ఎవరైతే మేము ఓనర్లం ఉన్నామో వాళ్ళకి పని చేయాలి. ఈ దొంగలకి ఎందుకు పని చేయాలని చెప్పి నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఇంకా విషయం చెప్తానా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తే ఈ చెరువు అయిపోయేది. ఈ చెరువుని ఇంత తాచల్యం ఎందుకు? మీరే రిపోర్ట్లు ఇచ్చారు కదా, ఇది ప్రైవేట్ కుంటగా కొన్ని 100 ఏళ్ళగా ఉన్నదని చెప్పి నమోదు చేయబడి ఉందని అన్నారు కదా. నేను కోర్టు దాకా ఎందుకు రావాలి చెప్పు? ఒక సామాన్యుడు కోర్టు దాకా పోయి అక్కడి నుంచి అన్ని రకాలు తీసుకురావాలంటే ఎంత ఖర్చు? గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చింది ఎవరు? ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదా? నేను సూటిగా అడుగుతున్నా. మీరు ప్రజల కోసం పనిచేస్తారా? మీరు మాకు పనిచేయడానికి మిమ్మల్ని పెట్టుకుంది. మేము పన్నుల రూపంగా ఇస్తున్న డబ్బులు మీరు జీతాలు లెక్క తీసుకుంటారు. అక్కడ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఇక్కడ పోయినా అక్కడ పోయినా ఎక్కడికి పోయినా కూడా 30-40 మంది పనిచేస్తారు. ఎవరి కోసం పనిచేస్తారు? జీతాలు ఎందుకు తీసుకుంటారు మీరు? నేను అడుగుతున్నా. అది ప్రజలది, ప్రైవేటు కుంటగా నమోదు చేయబడి ఉన్నది. అంటే వాళ్ళది కాదు, ఎవరిది కాదు, అది ప్రజలది. ఇది కన్ఫర్మ్. ఇంకా విషయం ఏంటంటే, మీరు ఎవరి కోసం పనిచేస్తారు? ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత మీకుంది కదా.
పన్నుల రూపంగా ఇస్తున్న ప్రజల సొమ్ముతో మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా, మరి దాన్ని కాపాడే బాధ్యత మీకు లేదా? నేను అడుగుతున్నా, మీకు లేదా? మీరు ఎవరి సొమ్ము తిని ఎవరికి పనిచేస్తారు? ఈ కబ్జాకోర్లకి, ఈ ముఠాకోర్లకి, ఈ దిక్కుమాల సన్యాసులకి మీరు పనిచేస్తారా? మన దేశం ఎప్పుడు బాగుపడాలా? దేశం మంచిగా బాగుపడాలా? ఫస్ట్ మొదటి స్థానంలో మన దేశం ఉండాలని చెప్పి అంటాం కదా. మరి ఇలాంటి లంచగొండలకి సహకరిస్తూ ఉంటే, లంచాలు తీసుకొని దాన్ని ఎటు కాకుండా పేపర్లలో ఇచ్చి, ఇది మంచి పద్ధతి కాదు. క్లియర్గా మీ దగ్గర ఉన్నప్పుడు దాని మీద ఖచ్చితంగా మీరు దాన్ని నిలబెట్టాలా. ఎవరు నిలబెట్టాలా? అమాయకుల మీద ప్రజలు పోయి అక్కడ పోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో గొడవ పెట్టుకోవాలన్నా? వాళ్ళకి పొద్దుగాల వాళ్ళు దాడి చేస్తే ఈ ప్రజలకి ఎవరికి దిక్కు? మీకు డిపార్ట్మెంట్ ఇచ్చింది కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి ఏం చేస్తాడు అసలు? కొన్ని విషయాలు చేస్తూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. ప్రజల కోసం మీరు పనిచేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది ప్రజల రూపంలో వచ్చే డబ్బులతో మీకు జీతాలు వస్తాయి. 40-50 మంది ఉన్నారు దాంట్లో, ఒక్కొక్క ఆఫీసర్ దాంట్లో 40-40 మంది కనబడతారు. నేను ఎక్కడ ఆఫీస్కి పోయినా కూడా. మరి ఎవరి కోసం పనిచేస్తారు? ప్రజల కోసం కాదా? ఈ చెరువుల కుంటలు కాపాడే బాధ్యత మీకు లేదా? నేను అడుగుతున్నా, ఒక సామాన్యమైన ఒక వ్యక్తిగా అడుగుతున్నా, నేను సామాజిక కార్యకర్తగా అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా? తక్షణమే ఈ దుర్మార్గుల నుంచి ఆ చెరువును కాపాడండి. ఇంకో విషయం, ఈ చింతలకుంట చెరువు ఉన్నది. చింతలకుంట చెరువు 2,54,25,000 శాంక్షన్ అయినాయి. అప్పుడు జగన్ వెంకట్రావు ఉన్నప్పుడు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు దానికి సుందరీకరణ అంటే మినీ ట్యాంక్ బండ్ చేస్తారని చెప్పి కొన్ని పనులు జరిగినాయి. 1,30,00,000 రూపాయలు దాన్ని ఖర్చు చేసిళ్ళు. 1,24,25,000 రూపాయలు ఇంకా ఉన్నాయి. ఇది వరకు ఆ చింతలకుంట చెరువు చుట్టూరుగా వాకింగ్ చేసేటోళ్ళు ఎలాగో ఆ 18 ఎకరాల చెరువుని 8 ఎకరాల 18 గుంటల చేసిళ్ళు. నాకు ఇచ్చిళ్ళు రిపోర్ట్గా 8 ఎకరాల 18 గుంటలు ఉందని చెప్పి ఇచ్చిళ్ళు. దాన్ని సగానికి సగం మింగేసిళ్ళు. స్థానిక ఉండే లీడర్లు, కబ్జాకోర్లు, ముండాకోర్లు అందరూ కలిసి దాన్ని నాశనం చేసిళ్ళు. చింతలకుంట చెరువుని పీతికుంటగా మార్చింది మీరు కాదా? ఎంత పెద్ద చెరువు అది! ఇప్ప చెట్ల కాడు దాకా ఉండే దాన్ని ఇక్కడ నుంచి కొద్దిగా మింగుకుంటూ ఈ దొంగ సన్నాసులు చెరువులని కుంటల్ని కాపాడే బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంకా విషయం ఏంటంటే, జగన్ వెంకట్రావు ఉండి ఏం చేసిందట, ఆ మురికి నీళ్ళు ఎక్కడైతే వెంకటేశ్వర కాలనీ, రామజన కాలనీ, సైనిక్పూరు, గాంధీ కాలనీ, ఇటు రామ్నగర్, ఇటువైపు విద్యానగర్ పరిసర ప్రాంతాల నుంచి ఆ మురికి నీళ్ళని తీసుకపోయి డైరెక్ట్గా చెరువులకి నువ్వు పెట్టేసిళ్ళు. నేను అడుగుతున్నా, ఇప్పుడు బడ్జెట్ 1,24,00,000 దాకా మీ దగ్గర ఉన్నాయి. దాన్ని ఏం చేయాలంటే, ఇక్కడ ఒక తూమికి అక్కడ ఒక తూమికి గేట్లు పెట్టండి. అది వర్షాకాలంలోనే ఓపెన్ చేయండి. ఆ నీళ్లు నేరుగా దీంట్లోకి వచ్చేటట్టు, చింతలకుంట చెరువులోకి వచ్చేటట్టు. అవతల ఒక తూము నాలా, యువతల ఒక నాలా పెడితే, మామూలు టైంలో మూసేస్తే ఆ మురికి నీరు ఏమైతే ఉందో అదంతా కలిసి పక్కకెళ్ళి ఇటు పారే నీళ్ళకి, వాగులోకి పోయేటట్టుగా మీరు చేయాలి. చిన్న చెట్ల కానించి, పొచ్చతల్లి గుడి కానించి పెద్ద దాన్ని మలిచే విధంగా చేయాలి. ఈ 4 తూములలో 2 తూములు కనబడతాయి, ఇంకా 2 తూములు కనబడతలేదు. 20 అడుగుల తూములు, అవి పెద్ద తూములు, 20 అడుగుల తూములు. మరి వాటి మీద పెద్ద పెద్ద భవంతులు నిర్మించిళ్ళు. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిలా? ఎవరు ఇచ్చిండు పర్మిషన్? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిందా? ఎవరు ఇచ్చిండు? వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చిండు? పర్మిషన్ తీసుకున్నారా వాళ్ళు? మీరు ఒకసారి గమనించుకోండి. ఇంకోటి ఏంటంటే, ఆ చింతలకుంట చెరువుకి ఇప్పుడున్న మిగులు ఈ బడ్జెట్ ఏమైతే ఉందో 1,24,00,000 రూపాయలు ఉన్నాయో, వాటితో ఇటొక తూముకి నాలా, అటొక తూముకి నాలకి పెట్టి అది వర్షాకాలంలో పైకి తీసే విధంగా, ఓపెన్ చేసే విధంగా, మామూలు టైంలో మూసేసి ఉంటే మురికి నీళ్ళు అన్నీ కలిసి చెత్త చెదారము, ఆ బట్టలు గిట్టలు అన్నీ కలిపి కుంటలోకి వస్తాయి. నీళ్ళేమో నల్లగా అయిపోయినాయి. నువ్వు రేపు పొద్దుగా సుందరీకరణ అని చెప్పి, మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి, పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పి, బోర్డు సిస్టమ్ పెడతామని చెప్పి మరి చెప్పింది కదా. మరి బోట్ సిస్టమ్ పెడితే ఈ రొచ్చలో, ఈ పీతుకుంటలో ఎవడైనా బోట్ సిల్కాకి వస్తాడా? ఇప్పుడు వాకింగ్ చేసే చుట్టూరుగా కూడా చెట్లు మొలిసినాయి. వాటిని ఎవరు బాగు చేయాలా? మా ఆవేదన, దయచేసి ప్రజల ఆవేదనను మీరు పట్టించుకోండి.
ప్రజల కోసం మీరు పనిచేయండి, ప్రజల ఆవేదనను మీరు గుర్తించండి. దయచేసి ప్రజలు ఏమైతే కోరుకుంటారో వాటికి అనుగుణంగా మీరు పనిచేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి ఏ ఏ దొంగన సన్నాసి చెప్పిన మాటలు వినో, ఏ లక్కూర్ గారి మాటలు వినో మీరు దయచేసి ప్రజలకు ఇబ్బంది చేసే కార్యక్రమాలు మీరు చేయదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి చెప్తున్నాను, దయచేసి మంచి కార్యక్రమము మీరు ఈ నాణాలని పెట్టండి. సగం కుంటని మింగేసిలు. చింతలకుంట చెరువు అంటే ఒక పేరు పొందిన చెరువు, అది దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మొత్తం కూడా కనుమరుగే విధంగా ఇప్పటికీ కూడా ఇంకా ఇంకా వాటిని తోసుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసి ఒక ఎకరన్నర భూమి ఇక్కడ కూడా కబ్జాకు గురైంది. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయకపోతే మాత్రం ఆమరణ దీక్షకైనా నేను సిద్ధమే. దయచేసి మీరు పనిచేయకపోతే మాత్రం ఊకునే లేదు. ప్రజల కోసం పనిచేయాలి మీరు. నేను అడుగుతున్నా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక సామాజిక కార్యకర్తగా అడుగుతున్నా. సరే, ఏదైతే అయింది మనమందరం కూడా అన్నా నేను ఒక్కని మన ఇక్కడ ఒక 10 మందో 20 మందో కొట్టడితే కాదు, ప్రజలు కూడా అవగాహన ఉండి చెరువులు కుంటలు కాపాడుకుంటే అవి రేపు పొద్దుగాల మనకి మంచి చేస్తాయి. వారి పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది, మన ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణము. ఈ చెట్లను కానీ చెరువులను కానీ కాపాడుకుందాం అని చెప్పి నేను పిలుపునియడం జరుగుతుంది సామాజిక కార్యకర్తగా. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియోని నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. అందరికీ ధన్యవాదాలు. మీ భూపతి ఆశన్న.